नमस्ते साम्राज्यं भोज्यं साम्राज्यं वैराज्यं पारमेष्ठं राज्यं महाराज्यमाधिपत्यमयं समुद्रपर्या ये स्यात् भोमस्सार्वादिशः आन्तापरार्धाद् पृथिव्येकरुद्रपर्यन्तः आरक्षरस्य रामप्रिये మహారుద్రం అంటే దాదాపు 24 గంటలు 72 గంటలు రాత్రి 12 నుంచి 2 వరకు చాలా ఇబ్బంది ఉంటుంది, 2 నుంచి 4 వరకు ఇబ్బంది ఉంటుంది. అది బాగా నిద్ర వచ్చే టైం. शतंजे एव शरदो वर्धमानश्चतो हे एवन्तान् ऋतमो वदन्तान् రైట్. నమస్కారం. సంవత్సరము మన వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షం పడదు అని భయపడుతుంది. చాలా ఒక నెల నాట్లు కూడా ఎక్కకైపోయి వర్షాలు పాలాభిషేకం చేస్తే బాగుంటుందని అన్నారు. కానీ 12 మంది గ్రామాలు 24 గంటలు 32 గంటలు నడవాలంటే చాలా కష్టం అని అనుకున్నాను. కానీ ప్రవీణ్ మహారాజ్ ఆ బ్రాహ్మణులందరికీ సభ చేసి మంచిగా చెప్పి చూపించి మన గ్రామానికి వర్షం పడాలి, మన పుష్కరమైన పంటలు పండాలి, మన ఊరు బాగుపడాలి అనే ధ్యేయంతో ఈ 12 గంటలు స్వతంత్ర ధారాభిషేకం చేయించడం. అదేవిధంగా ఇది 100 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే కరువు వస్తుందో అప్పుడప్పుడు ఈ మన హనుమాన్ హనుమాన్లా శివునికి అభిషేకం చేస్తే తప్పనిసరిగా వర్షాలు పడ్డాయి. నేను ఒక 20 సార్లు నేర్పించిన పాతగా, కానీ ఈ సంవత్సరం కూడా వర్షాలు పడ్డాయి. దేవుడి దయతోని మంచి వర్షాలు పడి అందరు సుభిక్షంగా ఉండాలని సోమవారం నుండి దక్షిణముఖి హనుమాన్ మందిరంలో సంతత ధార అభిషేకము 72 గంటలు బ్రాహ్మణోత్తముల చేత నిర్వహించబడినది. అత్యంత వైభవంగా అనిశ్చితంగా బ్రాహ్మణులతోని ఈరోజు ముగింపు కూడా మంచిగా జరిగినది. వర్షాలు లేనందున వర్షాభావం ఎక్కువ వర్షాలు కురవాలని, పాడి పంటలు బాగా పండాలని సదుద్దేశంతో మా గ్రామాభివృద్ధి కమిటీ నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒక శుభ సంకల్పంతో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఇంత అనిర్వచనీయమైన అఖండమైనటువంటి 72 గంటల ఏదైతే పూజ చేశారో, ఈ పూజ చేసినందుకు ప్రవీణ్ మహారాజ్ గారికి, తర్వాత వీటీసీ అధ్యక్షుడు గంగాధర్ భట్ వారికి బోధన్ పట్టణ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అభిషేకము శివునికి చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బోధన్ పట్టణంలో కాక మొత్తం యావత్ దేశంలో అక్కడ పుష్టిగా వర్షాలు పడాలని, సమృద్ధిగా పంటలు పండాలని, జీవరాశులు మనుషులు బాగా ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో సమస్త కోటి ప్రజలందరూ మంచిగా ఆరోగ్యంతో ఉండాలని ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమం వల్ల సముద్ర గతంలో కూడా చాలాసార్లు వర్షం పడని భావనలో ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా అక్కడ మంచి సమృద్ధిగా వర్షాలు పడడం జరిగింది కనుక ఇప్పుడు కూడా మంచి వర్షాలు పడాలని ఆ భగవంతుడి ఆశీస్సులతో కోరుకుంటున్నాం.